మనం ప్రేమగా పిలుచుకునే బాపూజీ అసలు పేరు వాస్తవానికి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఆయన 1869 అక్టోబర్ 2వ తేదీన గుజరాత్ పోర్బందర్లో పుట్టారు. ఆయన తండ్రి పోర్బందర్లో రాజకీయ నాయకుడు, తల్లి పుత్లీబాయ్ ఉత్తమ గృహిణి. గాంధీజీ ఒక సామాన్య విద్యార్థి. తల్లి తండ్రి క్రమశిక్షణా పెంపకం, అలాగే చిన్నతనంలో చూసిన సత్య హరిశ్చంద్ర నాటకం అతని వ్యక్తిత్వంపై ప్రభావాన్ని చూపాయి. 19 ఏళ్ల వయసులో బారిస్టర్ చదవడానికి ఇంగ్లాండ్ వెళ్లారు గాంధీజీ. ఇంగ్లాండ్ నుంచి తిరిగొచ్చిన తర్వాత బొంబాయిలో న్యాయవాది వృత్తిని చేపట్టారు. వృత్తిలో భాగంగా దక్షిణాఫ్రికా వెళ్లారు. గాంధీజీకి చిన్నతనంలోనే కస్తూరిబాయ్తో వివాహం జరిగింది. ఒకనాడు 1వ తరగతి టికెట్ కొని రైల్లో ప్రయాణిస్తుండగా ఆంగ్లేయులు నల్ల జాతీయుడనే ద్వేషంతో అవమానించి రైలు నుండి నెట్టివేశారు. ఆ అవమానం నుంచి ఆయన జీవితంలో పోరాటం మొదలైంది. దక్షిణాఫ్రికాలో నల్లవారందరినీ కూడగట్టి సత్యాగ్రహం చేశాడు. సత్యాగ్రహ స్ఫూర్తితో దక్షిణాఫ్రికాలో మరియు ప్రపంచంలో భారతీయుల తరపున కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడాడు. వారికి ఒక నాయకుడయ్యాడు. 1914లో గాంధీజీ భారత్కు తిరిగొచ్చిన సమయంలో సమస్త భారతం బ్రిటిష్ వారి ఆధీనంలో ఉంది. గాంధీజీ స్వరాజ్యం పేరుతో భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఆందోళన మొదలుపెట్టారు. గాంధీజీ తన జీవితాన్ని స్వాతంత్ర్య పోరాటానికి అంకితం చేశారు. 1921వ సంవత్సరంలో నేషనల్ కాంగ్రెస్ లీడర్ అయ్యారు. 1930వ సంవత్సరంలో ఉప్పుపై పన్నుకు వ్యతిరేకంగా గాంధీజీ 400 కిలోమీటర్లు దండి మార్చ్ చేశారు. సొంతంగా ఉప్పు పండించడం నేర్చుకున్నారు. దీనిపై బ్రిటిష్ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేత వస్త్రాలపై పన్ను మీద కూడా ఆందోళన చేశారు. చరకా మీద వడికే ఖాదీ వస్త్రాలకు ప్రాచుర్యం లభించింది అప్పుడే. గాంధీజీ ప్రజల్లో స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించడంలో సఫలమయ్యారు. గాంధీజీ సరళమైన వ్యక్తే కాదు, ధార్మికమైన వ్యక్తి. ఆయన భగవద్గీతలో నిష్ణాతులు. శాంతి, అహింసలు ఆయన సిద్ధాంతాలు. శత్రువుల్ని కూడా క్షమించమని సందేశమిచ్చేవారు. 1940లో రెండో ప్రపంచ యుద్ధ సమయాన్ని గాంధీజీ ఆంగ్లేయులు తరిమేయడానికి సరైన సమయంగా భావించారు. 1944 ఆంగ్లేయులను భారత్ విడిచి వెళ్లాలని పోరాటాన్ని ఉధృతం చేశారు. ఆఖరికి 1947 ఆంగ్లేయులు దేశం విడిచి వెళ్లారు. వెళుతూ వెళుతూ దేశాన్ని 2 ముక్కలు చేశారు. దీంతో హిందూ ముస్లింల మధ్య గొడవలు మొదలయ్యాయి. చాలా ప్రాణనష్టం జరిగింది. గాంధీజీ రంగంలో దిగి శాంతి చర్చలు జరిపారు. 1948 జనవరి 30న ఢిల్లీలో నాథూరాం గాడ్సే ఆయన్ను కాల్చి చంపాడు. గాంధీజీ ప్రపంచాన్ని విడిచి వెళ్లారు. కాని ఆయన సిద్ధాంతాలు, పాటించిన విలువలు సజీవంగా ఉన్నాయి. ఆయన మహాపురుషుడు. మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు, పాటలు, కథలు చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా? ఈలోగా మేము మీకోసం బోలెడు వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం. అంతవరకు సెలవా మరి.